యూరి ఉగ్రఘటనతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. విదేశీ పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ హుటాహుటిన కశ్మీర్ వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ దోషులను విడిచిపెట్టబోమన్నారు. యూరి ఉగ్రఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశీ పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో హోంశాఖ, నిఘా, భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఉగ్రదాడి తదనంతర పరిణామాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా భద్రత పెంచాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అక్కడి సమాచారాన్ని తెలుసుకున్నారు. భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన దాడి వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సందర్శించారు. గాయపడ్డ సైనికులు దాడి జరిగిన తీరును రక్షణ మంత్రికి వివరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వైమానిక కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత పెంచారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతపై నిఘా సంస్థలు, భద్రతా దళాల అధికారులతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజ్భవన్లో సమీక్ష నిర్వహించారు. యూరి సెక్టార్లో ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులను శిక్షించకుండా విడిచిపెట్టబోమని దేశానికి భరోసా ఇచ్చారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇలాంటి పిరికిపంద చర్యలకు భారత్ భయపడదన్నారు. ముష్కరులు, వారికి మద్దతునిస్తున్న వారి చర్యలను భారత్ భంగం చేస్తోందని వ్యాఖ్యానించారు.